ఆహా, బస్సు నీళ్ళు వంట పట్టినా నీకు. ఇవాళేం కాఫీ చేయమంటావు, రేపేం వంట చేయమంటావు, ఎల్లుండి ఏం బట్టలు ఉతకమంటావు, తర్వాత ఏం బాత్రూమ్ తొడమంటావు. నిన్ను ఏమిటాయి మూడు పంగనావాలా? పెట్టి పెట్టి 3 రోజులు. ఓహో, అర్థమైందిలే. పడగది పంగనావాలా? ఇంకా ఈ చేదస్తాలేంటో ఈ మోడర్న్ డేస్ లో. అయినా నేను ప్రయోజనం ఉందిలే. పల్లెటూరు పైకి తెలిసే కదా కట్టుకున్నాను మెడకి గుది బండని. ఇక్కడ కూర్చో. ఇక్కడ ఒళ్ళు మెత్తగా. ఇలా అందరికి దూరంగా కూర్చోవడం నాకు మాత్రం సరదానా? అందరిలోనూ కూర్చుని శ్రీమంతం చేయించుకోవాలని నాకు ఉంటుంది. ఇంకే చేయించుకో. మీదే ఆలస్యం. నాదేం ఆలస్యం? నా ప్రయత్నం నేను చేస్తున్నా కదా. చెప్పండి. అది సరే, తమ పలహారం ఏం ఆరగిస్తారు? మేకాహారమా శాకాహారమా? శాకాహారమే. పెళ్లికి ముందు మొరుక్కున్నావు తరుక్కున్నావు, అది ఎలాగో తప్పలేదు. ఈ పాడిపీడ పెళ్లి అయిన తర్వాత కూడా తప్పట్లేదే. ఏమండి, ఆ కూరలో చిటికెడు ఉప్పేయండి. చిటికెడు ఉప్పు? ఉప్పు చిటికెడు ఎలాగో? ఇంత 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 ఉప్పు. అవి కడగాలండి. ఆ మాత్రం మాకు తెలుసుండి. అది తెలిసే ముందే నీళ్లు మరగబెట్టాం. ఈ మొక్కలు లోపలికి కడుక్కుంటే. సరే, ఆ క్యారెట్ తరిగేయండి. క్యారెట్? సరే, క్యారెట్ తరగవాలి. చిన్న ముక్కలండి. వంటగది బయలుదేరి చిన్న మొక్కలు పెద్ద మొక్కలు. అమ్మో, కోసుకుంది. అయ్యో, నన్ను ముట్టుకున్నాయి. ఉండు, మా నాన్నతో చెప్తా. నాన్న, ఈ అమ్మాయి 3 రోజులు దాటుకున్నా నన్ను ముట్టుకుంది. ఏమండి, అరవకండి. తలస్నానం చేసి సరిపోతుంది. సరిపోతుందా? నాకేం కాదుగా. ఏమిటి అన్నం తినకుండా అలా కూర్చున్నారు? మాకక్కర్లేదు. ఏ ఆకలిగా లేదా? ఆకలిగా లేకపోవడం చచ్చేంత ఆకలేస్తుంటే. మరి తినండి. పళ్ళెంలో అన్నం బారేసి తినమంటే తినడానికి పెళ్ళం అక్కర్లేదండి. హోటల్స్ ఉన్నాయి. 5 రూపాయలు పడేస్తే బ్రహ్మాండమైన భోజనం విత్ మటన్ అండ్ కర్డ్. పెళ్లి తినండి. అందరూ వచ్చామన్నమాట. ముద్దు మొగుడు గొంతులోంచి ముద్ద దిగాలి అంటే భర్త మీద ఉన్న ప్రేమనంతా రంగరించి ముద్దలు చేసి నోటికి అందించాలి. అప్పుడు గబుక్కుని మింగేస్తాను. ఎత్తుకుని ఆడించాలని లేదు. ఆ పని నేను చేస్తాను. ముందు నా పంచుడు ఆకలేస్తుందో. ముక్కలో ఆకలో. బంగారు కొండ మారాధ బంగారు కొండ మనసైన అందాల దొంగ కడకొంగున కట్టేసి తన చుట్టూ తిప్పేసి చిలిపిగా బుడికిస్తుంది కిలకిల నవ్వేస్తుంది మావారు బంగారు కొండ మారాధ బంగారు కొండ మలిసందల జిలుగులను మౌనంగా చూస్తుంటే అరికాలు గిల్లింది ఎవరు నిద్రలోన నేనుంటే అదను చూసి ముద్దాడి ఒదిగిపోయి చూసింది ఎవరు ఆ తీయని చెలగాట ఆ తీరని దొంగాట ఆడింది ఇద్దరము అవునా మావారు బంగారు కొండ మారాధ బంగారు కొండ
చీకట్లో గుబులేదో నటిల్చి గుండె మీద వాలిపోలేదా గుడి మెట్లు దిగుతుంటే పడిపోతావంటూ నా నడుమంటి పెనవేయలేదా శ్రీమంతం కావాలా శ్రీమతి గారు అంటే సిగ్గుతో తలవాల్చలేదా ఆ సిగ్గు ఏమందో ఆ మదిలో ఏముందో ఆనాడే తెలుసుకోలేదా మరద బంగారు కొండ మనసైన అందాల దొంగ వద్దైనా మా పైన ఎవరన్నా ఏమన్నా కను గీటుతూ ఉంటారు మను వదలను అంటారు మావారు బంగారు కొండ మరద బంగారు కొండ కుతుబ్ మీనార్ లో పవర్ కట్ కారణంగా తొక్కిసలాట్లో 45 మంది మృతి. కిరసనాల క్యూలో కుమ్ములాట, 3 కాళ్ళు విరుగుట. ఓ పక్క నేను పేపర్ చదువుతున్నాను, నువ్వు అంత గట్టిగా రోత పెట్టేస్తుంటే నాకు ఏమైనా బోధపడాలా? ఒక పక్క మీరు చదువుతున్నారు, ఒక పక్క నేను చదువుతున్నాను. రెండు మీరు వింటూ ఉంటే ఒకేసారి పేపర్ ఫినిష్ అయిపోతుంది కదటండి. పేపరే కాదు, నీ వల్ల తొందరలో నేను ఫినిష్ అయిపోయేటట్టున్నాను. సార్ 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 గోవింద అనవలసిన పోదులో వస్తూ సార్ సార్ అంటావేమిటో. సార్ నేను చెప్తున్నాను అని మీరు అనుకోకపోతే మీకు ఒక్క మాట చెప్తాను సార్. మీరు నన్ను కంపెనీలోని తీసేసిన తర్వాత ఊళ్ళమ్మడి తిరిగాను. ఎంత వెతికినా మీలాంటి మహానుభావుడు కనపడలేదు సార్ ఉద్యోగం చేద్దాము అంటే. దాంతో జీవితం మీద విరక్తి పుట్టి బైరాగుల్లో కలిసిపోదాం అనుకున్నాను. ప్రస్తుతానికి వాళ్ళు వేకెన్సీ లేదు పో అన్నారు. ఇక గత్యంతరం లేక చచ్చిపోదాం అనుకున్నాను. యమధర్మరాజు గారు నా అకౌంట్ ఇంకా క్లోజ్ చేయలేదట, అది కుదరలేదు. సార్ నేను రామదాసుగా కాదు మీ పాదదాసుగా వచ్చాను. నాకు మీరు ఉద్యోగం ఇచ్చి తీరాలి. చేతి ఉద్యోగం ఇవ్వకపోతే ఏం చేస్తావు? ఏం చేస్తానండి, మిమ్మల్ని మర్డర్ చేసి జైలుకి పోతాను. అక్కడ నాకు ఫ్రీగా ఫుడ్ పెడతారు. నీ ఫుడ్ కోసం నన్ను మర్డర్ చేస్తావా? బాబు అంతమంది చేసినా చేస్తాడు, వీడికి ఏదైనా ఉద్యోగం ఇచ్చేసేయండి. గతంలో వీడితో పడ్డాం కదయ్యా. బాబు నా కోసం ఇచ్చేసేయండి, బాబు ఇచ్చేసేయండి. సరే డాడీ కిరణ్ ఎక్కడ డాడీ? ఎయిర్పోర్ట్ లో కనిపించలేదు, ఇక్కడ లేడు. నా మీద అడిగాడా? ఏమీ లేదమ్మా, ఈ రన్నింగ్ కదా, అకౌంట్స్ బిజీలో పడిపోయి ఉంటాడు. వాట్ నాన్సెన్స్. 2 ఏళ్ల తర్వాత నేను వస్తుంటే నన్ను కలవటానికి వీళ్ళనంత బిజీనా? అన్నట్టు ఉన్న పనంతా మీరు అతని మీద తోస్తారేంటి? అదేమీ కాదు, మరి? నువ్వు స్నానం చేసి డ్రెస్ మార్చుకో, ఈలోగా నేను ఫోన్ చేసి పిలుస్తాను. వెంటనే ఫోన్ చేయాలి. మరీ అంత శ్రమపడిపోనక్కర్లేదు, అది ఎక్కడైనా పెట్టి నాతో రా, ఫోన్ చేయాలి. జ్యోతి రెండేళ్ళగా ఈ క్షణం కోసం ఎంతగా చూసాను తెలుసా? మనం ఎప్పుడు కలుసుకుంటావా? నువ్వు ఎప్పుడు కనిపిస్తావా? జ్యోతి కిరణ్, మనిద్దరం ఎప్పుడు కలుసుకుని కబుర్లు చెప్పుకుందామని ఎంతగా ఎదురు చూసాను. మాట్లాడవే. ఇదిగో పో, నువ్వు చేసిన చాలా దారుణం. నాకు నీ మీద కోపం. అది కాదు జ్యోతి. సంతోషం నాకు అనవసరం. ఎంత చెప్పినా నువ్వు చేసిన నేరం నేరం నేరం. కానీ నేను ఏంటి నువ్వు ఎయిర్పోర్ట్ కి నన్ను రిసీవ్ చేసుకోవడానికి రాలేకపోయా కదా? అంత కొంప మనకి పని ఉందా నీకు? ఇది నేరమా కదా? నేను ఎన్ని లెటర్స్ రాశాను, ఒకదానికైనా జవాబు రాసావా? ఎన్నిసార్లు ఫోన్ లో పిలిచాను, ఒకసారైనా మాట్లాడావా నువ్వు? ఇది నేరమా కాదా
చెప్పు. నేరాలి. నేరం. నువ్వు చేసిన నేరాలన్నిటికీ శిక్ష ఏంటో తెలుసా? చెప్తాను. దయచేయండి గురుగారు, దయచేయండి, కూర్చోండి. నువ్వు చేసిన నేరాలకి శిక్ష నెంబర్ 1. ఈ సూట్ మ్యారేజ్ రిసెప్షన్ లో వేసుకోవాలి. శిక్ష నెంబర్ 2, ఈ ఉంగరం పెళ్లి పెట్టి మీద నా వేలికి తొడగాలి. శిక్ష నెంబర్ 3, ఈ పర్ఫ్యూమ్ నీకు. ఇది వచ్చి ఆ రిసెప్షన్ అదైన తర్వాత ఈవినింగ్ ఆ నైట్. ఏమి మాట్లాడేది? పెళ్ళైన వాడిని, పైగా ఓ బిడ్డ తండ్రిని కూడా. మై డియర్ సార్, ఈ రోజు ఏప్రిల్ 1 కాదు నేను ఫోన్ అవడానికి. జ్యోతి, నేను చెప్పేది నిజం. నాకు పెళ్ళే 2 ఏళ్ళైంది. ఇదిగో ఏడా కోడానికైనా అలా మాట్లాడమంటే నేను భరించలే, నీకు తెలుసా? జ్యోతి, వేళాకోళం కాదు. 2 ఏళ్ల క్రితం నాకు పెళ్ళైపోయింది. ఈ విషయం అమెరికాలో ఉన్న నీకు టెలిగ్రామ్ ద్వారా తెలియజేశాను. నువ్వు కూడా నీ ఆనందాన్ని వ్యక్తపరుస్తూ జవాబిచ్చావు. అది అది ఆ ఏప్రిల్ ఫూల్, అందుకనే కదా. కాదు జ్యోతి, ఏప్రిల్ ఫుల్ కాదు, నిజం, మొమ్మాటికి నిజం. కాదు, నీకు పెళ్లి కాలేదు, నువ్వు నా ద్రోహం చేయలేవు. నిజం చెప్పు, నీకు పెళ్ళైపోయిందా? నిజం చెప్పు. నిజం జ్యోతి, నాకు పెళ్ళైపోయింది. ప్రామిస్. కిరణ్, కిరణ్, నేను ఇది నమ్మలేను. నా మీద వచ్చేసి చెప్పు, నిజంగా పెళ్ళైపోయిందా? నిజం జ్యోతి, నాకు పెళ్ళైపోయింది. జ్యోతి, నాకు పెళ్ళైపోయింది. అయితే నువ్వు నన్ను ఏప్రిల్ ఫుల్ చేయలేదన్నమాట. నిజంగానే ప్రేమలోను జీవితంలోను నన్ను ఫూల్ చేసావన్నమాట. ప్రేమ పేరుతో నా మనసుతో ఆడుకున్నావన్నమాట. నీ వేడుక తీరిపోగానే వేరొక అమ్మాయిని పెళ్లి చేసుకున్నావన్నమాట. జ్యోతి, నేనే పరిస్థితుల్లో పనిచేశానని నీకు తెలిస్తే? నా కళలకు నిప్పు పెట్టిన ఆశలని బూడిద చేశావు. అందుకు కారణాలు వేరే చెప్పాలనుకుంటున్నావా? ఎంత ధైర్యం కిరణ్ నీకు! జ్యోతి, నువ్వేం చెప్పక్కర్లేదు, నేనే వినక్కర్లేదు. 2 ఏళ్లగా ప్రతి నిమిషం నిన్నే తెలుసుకుంటూ ఉన్నా. నాకు ద్రోహం చేస్తావా? నీతో భవిష్యత్తుని ఎంతో అందంగా ఊహించుకుని ఆశపడ్డ నన్ను మోసం చేస్తావా కిరణ్? యువర్ అ బ్లడీ చీట్, యువర్ అ కూక్ కిరణ్, యువర్ అ చీట్. అది కాదు జ్యోతి, ఆవేశపడకుండా నేను చెప్పేది వింటే నన్ను అర్థం చేసుకుంటావు. ఓహో, అర్థం చేసుకున్నాను. నువ్వు చాలా గొప్పవాడివని అర్థం చేసుకున్నాను. తప్పు నీది కాదు కిరణ్, తప్పులన్నీ నావి, తప్పులన్నీ నావి. నువ్వు ఒక మనిషి అనుకున్నాను చూడు, అది నా మొదటి తప్పు. నీకొక మనసు ఉందనుకున్నానే, అది నా తప్పే. నిన్ను మనసారి ప్రేమించి 2 ఏళ్లుగా నిన్నే తెలుసుకుంటూ బ్రతికానే, అది నా పెద్ద తప్పు. నేను ఈ తప్పులకు అనుభవించే బాధ, ఆవేదన నువ్వు అనుభవించాలి కిరణ్. నువ్వు తప్పకుండా అనుభవిస్తావు, నువ్వు అనుభవిస్తావు. ఇక నీ మోహన్ నాకు చూపించుకు వెళ్ళి ఇక్కడి నుంచి. వెళ్తున్నా. ఏమండి, బాబు ఈ రోజు ఏం చేశారు తెలుసా? ఏమిటండి అలా ఉన్నారు?
ఏం జరిగిందండి? ఏం లేదు రాధ. కాదు, ఏదో దాస్తున్నారు. నాతో చెప్పకూడదా? ఏవో ఆఫీస్ కూడా. సరే, భోంచెద్దురుగాని రండి. నాకు ఆకలిగా లేదు, కాసేపు నన్ను ఒంటరిగా వదిలే. పద బాబు.